తాను తెలుసుకున్నవాడే ధన్యుడు. ప్రేమాత్మ స్వరూపులారా, అందరూ ప్రపంచాన్ని గురించి, దాని పనితీరుని గురించి నిరంతరం పరితపిస్తున్నారు, ఆరాటపడుతున్నారు. అంతరంగంలో ఏం జరుగుతుందో గ్రహించటం లేదు. అంతర్ముఖ ప్రయాణం అనేది తెలుసుకున్నంత సులభం కానే కాదు. ఆత్మజ్ఞానం అనేది తెలుసుకోవడానికి, ఇతరులకు బోధించడానికి చాలా సులభంగా ఉంటుంది. కానీ జీవితానికి అన్వయించుకోవడం బహు కష్టతరం. తెలుసుకున్నది అనుభవంలోకి రాకపోతే నాకంతా తెలిసిందనే సంతృప్తి మాత్రమే కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో జ్ఞానమదం కూడా పెరిగి ఆధిక్యత భావన ఏర్పరచుకునే ప్రమాదం కూడా ఉంది. తెలుసుకున్నది అనుభవంలోకి రాకపోతే మానసిక అవలక్షణాలు ఏర్పడతాయి. భౌతికవాదం నుండి బయటపడిన ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందకపోతే రెండింటికి చెడ్డ రేవడిగలు తయారవుతారు. అందుకే ఆ మార్గంలోనికి ప్రవేశించడం చాలా సులభం, పరిణతి చెందడం బహు కష్టతరం. అందుకు రాచమార్గం తనను గురించి తాను తెలుసుకోవడమే. అటువంటి వ్యక్తి ధన్యుడవుతాడు. ఇతరులను గురించి ఆలోచించే వ్యక్తి బంధాలను పెంచుకుంటాడు, బలహీనపడతాడు, జీవితాన్ని దుర్వినియోగపరుచుకుంటాడు. అది చాలా ప్రమాదకరం. ప్రపంచంలో ఆనందం లేదు. అనంత ప్రేమ స్వరూపులారా, ఆనందం అనేది సమస్త ప్రాణికోటి యొక్క సహజ స్థితి. ఆత్మస్థితికి చేరడం ద్వారానే దానిని ప్రయోగపూర్వకంగా అనుభవించవచ్చు. అందుకు మానవుడు ఒక్కడే అర్హుడవుతాడు. అంతరంగ ప్రయాణం ద్వారానే ఆ స్థితిని అందుకోవచ్చు. అయితే ప్రస్తుతం అందరూ శారీరక, ఇంద్రియ, మానసిక మట్టాల పరిధుల్లో జీవిస్తూ అల్పమైన ప్రాపంచిక విషయవాంఛల కోసం ఆరాటపడుతూ అంతరంగ మండలి ఆనందాన్ని గుర్తించటం లేదు. ఆనందం లేని చోట దానిని వెతుక్కోవడం అంటే అది అజ్ఞానమే కదా. ప్రస్తుతం అందరూ బాహ్య ప్రపంచం నుండి సుఖాన్ని పొందుతూ దానిని ఆనందంగా భ్రమిస్తూ మాయలో జీవిస్తున్నారు. మాయలో జీవించే వ్యక్తికి సత్య దర్శనం కాదు, ప్రపంచమే శాశ్వతం అనుకుంటాడు, ప్రాపంచిక విషయవాంఛల కోసం ఆరాటపడుతుంటాడు. మాయ అనేది మనిషిని సమూలంగా ఆక్రమించుకుంటుంది, సత్య దర్శనానికి అవరోధం అవుతుంది. తృప్తి, సంతోషం, అనుభూతి వంటివన్నీ ఆనందం కానే కాదు. అవి ఆనందాన్ని హరించి వేస్తాయి తప్ప అందించే ప్రసక్తే లేదు. అయితే అంతర్ముఖ ప్రయాణం ద్వారా సంస్కార శుద్ధి గావించుకోగలిగితే ఆనందాన్ని అనుభవించవచ్చు. అందుకు అనుభవాన్ని పొందిన సద్గురువుల యొక్క మార్గదర్శకత తప్పక అవసరం అవుతుంది. ఉన్నతంగా జీవించు. అనంత ప్రేమ స్వరూపులారా, అందరూ చేసే పని నీవు నేను చేస్తే ప్రత్యేకత ఏముంటుంది? ఎవరూ చేయలేనిది, సాధించలేనిది సాధించగలగడమే చరిత్ర అవుతుంది. చరిత్ర సృష్టించిన వ్యక్తి ఆనంద బాష్పాలతో జీవించి అదే విధంగా మరణిస్తాడు.
సృష్టించలేని వ్యక్తి అసంతృప్తిగా మరణిస్తాడు. అసంతృప్తిగా మరణించే వ్యక్తికి మరొక జన్మ తప్పక అవసరమవుతుంది. ఆనందంగా మరణించే వ్యక్తికి మరొక జన్మంటూ అవసరం ఉండదు. అదే ముక్తి లేక మోక్షం, అదే జీవిత పరమార్థం. ప్రస్తుతం అందరూ యాంత్రికమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. భౌతికవాదపు తీవ్రతలో ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. జీవితాన్ని గురించి సరియైన అవగాహన లేకుండా జీవిస్తున్నారు. వారి మాదిరిగానే మీ జీవితం కొనసాగితే వారు అనుభవించిన శిక్షను మీరు కూడా తప్పనిసరిగా అనుభవించవలసి వస్తుంది. అంతకు మించిన దురదృష్టం మరొకటి ఏముంటుంది? గాలి తప్పి జీవించి అంతిమంగా పరివర్తన పశ్చాత్తాపం చెందిన ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందుకే ఆనందం కోసం పరితపించు, దానిని అంతరంగంలోనే గుర్తించు, అనుభవంలోనికి పొందు. ఆ విధంగా జీవించగలిగితే విశ్వం అంతటినీ జయించినట్లే. జీవితం ధన్యమవుతుంది, చరితార్థం అవుతుంది.